ప్రపంచంలో బలమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ పురోగమిస్తోంది. 5వ స్థానంలో ఉన్న భారత్ తాజాగా 4వ ప్లేస్కు చేరుకుంది. ఈ విషయంలో జపాన్ ఓవర్టేక్ చేసింది. నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యం దీనిపై కీలక ప్రకటన చేశారు. ప్రపంచంలో ప్రస్తుతం బలమైన ఆర్థిక వ్యవస్థగా మొదటి ప్లేస్లో అమెరికా ఉంది. 2వ స్థానంలో చైనా ఉండగా 3వ ప్లేస్లో జర్మనీ కొనసాగుతోంది. నిన్నటి వరకు 5వ స్థానంలో ఉన్న భారత్ తాజాగా జపాన్ వెనక్కి నెట్టి 4వ ప్లేస్లోకి వచ్చింది. ఇప్పుడు 3వ ప్లేస్కు మరింత చేరువైనట్టు సుబ్రహ్మణ్యం తెలిపారు. $30.507 ట్రిలియన్ మొదటి ప్లేస్లో అమెరికా ఉండగా 19.231 ట్రిలియన్ చైనా 2వ స్థానంలో కొనసాగుతున్నాయి. 3వ స్థానంలో ఉన్న జర్మనీ $4.744 ట్రిలియన్ ఆర్థిక శక్తిగా ఉంది. భారత్ $4.187 ట్రిలియన్ 4వ ప్లేస్కు రాగా జపాన్ $4.186 ట్రిలియన్ 5వ ప్లేస్లో ఉంది. 2028 నాటికి భారత్ 3వ స్థానంలో ఉన్న జర్మనీని అధిగమించే అవకాశం ఉందని నిపుణులు చెబుతూ ఉన్నారు. భారత్ను బలమైన ఆర్థిక శక్తిగా మార్చేందుకు ఉన్న బాటిల్ నెక్ లాంటి ఆటంకాలను అధిగమించాలని, పెట్టుబడిదారులను ఆకర్షించాలని నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రులకు సూచించారు ప్రధాని మోదీ. తయారీ రంగాన్ని ప్రోత్సహించాలని, తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ప్రధాని తెలిపారు. In his remarks, the PM covered a lot of issues. He said that Niti has been helping a lot of states, and I think this effort should be continued. He talked that states are the places where action is there. So we need to focus on the themes which are there in the agenda. If you want employment, I mean you need skilling, you need entrepreneurship. States have to do the action in multiple fronts. Most importantly, they need to focus on manufacturing, they need to focus on services, which means remove a lot of bottlenecks. And what kind of bottlenecks? Changing policies, ease of doing business, removing obstacles, removing obsolete laws, reducing compliances. We have done a lot in Delhi. Some states have done a lot at state level, but there is a lot more to be done. Please work at state level, go down to local self bodies, municipalities, and see that, we remove all these obsolete stuff so that investors should feel that they are welcome. And for that, there should be a friendly competition between states, create an investment friendly atmosphere in states. He also referred to a task force created by the cabinet secretary with a lot of work assigned to secretaries for deregulation. Basically identify and remove a lot of unnecessary regulation which is hindering ease of doing business at state level. In his remarks, the PM covered a lot of issues. He said that భారత్ మరొక అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కూడా భారత్ అవతరించింది అని చెప్తూ మాట్లాడడం జరిగింది. నీతి ఆయోగ్ సమావేశంలో కూడా ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంకా ముఖ్యమంత్రులకు కూడా పలు సూచనలు చేశారు. రైట్, దీని గురించి మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఇక ప్రపంచంలో బలమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ పురోగమిస్తుంది. 5వ స్థానంలో ఉన్న భారత్ తాజాగా 4వ ప్లేస్ కు చేరుకుంది. ఇదే విషయాన్ని భారత్ ఒక అరుదైన రికార్డు సొంతం చేసుకుంది అని చెప్తూ నిన్న నీతి ఆయోగ్ సీఈఓ ప్రకటన చేశారు. ఈ ప్రకటనలో కూడా మనకి చాలా హ్యాపీయెస్ట్ విషయంగా దీన్ని మనం అనిపిస్తోంది. సో దీనికి సంబంధించి మనతో పాటు జూమ్ లైన్లో జాయిన్ అయ్యారు బిజినెస్ అనలిస్ట్ ప్రభు గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి ప్రభు గారు. నీతి ఆయోగ్ సీఈఓ చేసిన ప్రకటన ఏ విధంగా చూస్తారు? అంటే 4వ ప్లేస్లోకి భారత్ ఇప్పుడు చేరుకుంది, జపాన్ ని వెనక్కి నెట్టి. ప్రభు గారు, ఇప్పుడు ఇది మన పాకిస్తాన్ వార్ నడుస్తున్నప్పుడే వచ్చిందండి. అప్పుడు ఎవరు పట్టించుకోలేదు దీన్ని. యాక్చువల్ గా అప్పుడే డిక్లేర్ చేసింది IMF, వరల్డ్ బ్యాంక్ తో సహా. అప్పుడు 4.19 జపాన్ ట్రిలియన్ దాటింది. ఇంకా నెక్స్ట్ మనకి దాటాల్సింది జర్మనీ 4.74. సో అంటే మన ఇయర్ ఆన్ ఇయర్ మనం తీసుకునే గవర్నమెంట్ తీసుకునే పాలసీస్ కానీ 6.5% గ్రోత్ ప్రొజెక్షన్ ఇచ్చారు. బట్ సిఏఏ చీఫ్ కూడా ఏమంటారంటే
సంజీవ్ పురి గారు 6.5 కాదు, మనకి ఇంకా ఇట్లానే స్ట్రాంగ్ గా పాలసీలు ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్ గా 7 to 8% కూడా జీడిపి గ్రోత్ రావచ్చు. వచ్చినప్పుడు 28 మీరు అన్నట్టు 2028 కి 4th పొజిషన్ ముందే, దానికంటే ముందే రావచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. సో ఎందుకంటే స్ట్రాంగ్ ఇండియా కంట్రీకి ఎప్పుడైనా స్ట్రాంగ్ లార్జెస్ట్ పార్టీ ఉండాలి, సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉండాలి, కంటిన్యూషన్ ఉండాలి. ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే ఆ పాలసీస్ కంటిన్యూ అవుతాయి. కాబట్టి డెఫినెట్ గా ఎక్కువ మంది ఇప్పుడు వార్ జరుగుతున్నా గానీ చాలా మంది వద్దు పాకిస్తాన్ కూడా వారించారు. ఎందుకంటే యూరోపియన్ కంట్రీస్ కానీ ఆ కంట్రీస్ అన్ని మేము ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, సేఫ్ హెవెన్ అనేది అందరికీ పడింది. కాకపోతే మనకి మెయిన్ ఏంటంటే కొంచెం ట్యాక్స్ అని గవర్నమెంట్ అది ఆలోచించి కొన్ని ట్యాక్స్లు తగ్గిస్తే వరదలు ఫండ్స్ వరదల్లాగా వస్తుంది ఇండియాకి. సో డెఫినెట్ గా గ్రోత్ మన సైడే ఉంది, అందరి చూపు ఇండియా సైడే ఉంది. ఫారెన్ రిజర్వ్స్ కూడా పెరుగుతోంది. మన $690 బిలియన్ వచ్చింది. అంటే ఇప్పుడు జీడిపి పెరిగింది అనుకోండి, తర్వాత మనకి ఏమవుతుంది, ఇండియాకి ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. ఎక్స్పోర్ట్స్ పెరిగితే ట్యాక్స్ వస్తుంది. ట్యాక్స్ వస్తే రోడ్లు నిర్మాణిస్తారు, తర్వాత మౌలిక సదుపాయాలు వస్తాయి, పెద్ద పెద్ద ప్రాజెక్టులు వస్తాయి. అంటే రొటేషన్ జరుగుద్ది, మార్కెట్ లో గ్రోత్ వస్తుంది, ట్యాక్స్ వస్తుంది, ఫండ్స్ వస్తాయి, మళ్ళీ జనాల్లోకి మనీ ఇదవుతుంది. సో డెఫినెట్ గా గ్రోత్ వస్తుంది. కాబట్టి ఇది మంచి శుభసూచకం. మన ప్రైమ్ మినిస్టర్ గారి పాలసీ కూడా 100% రైట్. యుద్ధాలు వద్దు అనేది ఆయన పాలసీ డెఫినెట్ గా. ఎందుకంటే మరీ ఇంకా వాళ్ళ అవతల వాళ్ళు కవ్విస్తే మనం ఏం చేయలేం. కాబట్టి ఆ పాకిస్తాన్ తో ఇప్పుడు చైనాతో కలిపి చేశారు. తెలిసిందే, ఒక యుద్ధం చేయాలంటే పాకిస్తాన్ కి $135 బిలియన్ కావాలి. వాళ్ళు భరించగలరా? వాళ్ళు IMF లోనే కట్టాలి. వాళ్ళు IMF కూడా చెప్పింది ముందు లోన్ కట్టి యుద్ధానికి వెళ్ళండి అని. ఎందుకంటే అన్ని విధాలుగా ఇబ్బంది పడుతున్నారు. సో మనం ఎటు చూసినా మన మ్యాక్రోస్ అన్ని స్ట్రాంగ్ గా ఉన్నాయి. 100% మనకి డౌటే లేదు. సో ఇదే రకంగా ఈ కంటిన్యూషన్ అనే ఉంటే డెఫినెట్ గా గ్రోత్ మనకి 6 to 7% వచ్చినా, 6.5% వచ్చినా బ్రహ్మాండంగా గ్రోత్ ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ వస్తాయి. ఇప్పుడు ఫారెన్ నుంచి రిమిటెన్స్ కూడా, ఇప్పుడు US తీసుకోండి, మన NRIs అందరు అక్కడ ఉన్నారు. అక్కడి నుంచి NRIs మన దగ్గరికి పంపించే డబ్బు కూడా 5% ట్యాక్స్ వేస్తా అంటున్నాడు ఆయన. రోజుకి ఒకటి తెస్తున్నాడు ఆయన. సిటిజన్షిప్ క్యాన్సిల్ అంటాడు, గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళు క్యాన్సిల్ అంటారు. అంటే మనం అనుకున్నది మోడీకి ఆయనకి మంచి దోస్తు అనుకుంటే ఆయనకి ఎవరు దోస్తులు ఉండరు. అందరినీ ఒకలాగా చూస్తున్నాడు. అందరినీ ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఉండరు, ఏముండరు. సో వాళ్ళకి అందరు ఓన్లీ వాళ్ళకి ఏంటంటే ఫైనాన్స్ మెయిన్. US కి వాళ్ళ ఆర్మ్స్ అమ్ముకోవడానికి ఏ కంట్రీకైనా, ఏ 2 కంట్రీలకైనా గిల్లి గజ్జలు పెడతారు. సో దట్స్ ద మెయిన్ థింగ్. కాబట్టి మనం అలా పొజిషన్ లేము. మనకి మెయిన్ ఫస్ట్ వరల్డ్ వార్ వచ్చినా మనకి సపోర్ట్ చేసింది రష్యా, స్టిల్ మనకి సపోర్ట్ చేసింది రష్యానే. సో డెఫినెట్ గా అలాంటి మిత్ర దేశం మనకుంటే డెఫినెట్ గా మనం స్ట్రాంగ్ ఉంటాం. కాబట్టి ఇట్లా చిన్న చిన్న పాకిస్తాన్ గానీ, ఇప్పుడు రేపొద్దున బంగ్లాదేశ్ కూడా వార్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆ యూనస్ ని రీప్లేస్ చేసి ప్రీవియస్ ప్రైమ్ మినిస్టర్ వెనక్కి పంపించాలని ఆమె ఇక్కడే ఇండియాలోనే ఉంది. సో డెఫినెట్ గా ముస్లిం కంట్రీస్ కొంచెం మనకి ఎప్పటికైనా ఒక రకంగా ఇబ్బంది. సో అట్లాంటివి లేకుండా 5th ప్లేస్ లో ఉన్న మనం ఇప్పుడు 4th ప్లేస్ కి వెళ్ళిపోయాము. అంటే జపాన్ దాటేసాము. అంటే 2028 నాటికి మనం మరొక కంట్రీ జర్మనీని కూడా అధిగమించే ఛాన్స్ ఉంది అంటున్నారు. సో మనకు శత్రు దేశాలైన ఏవేవైతే ఉన్నాయో, సో అంటే ఎప్పుడు కూడా పొంచి ఉంటాయి మనమే దాడి చేయడానికి. సో ఇంకా మన భారతదేశం మరింత ప్రభావవంతమైన దేశంగా ఆర్థికంగా నిలదొక్కుంటుంది 2028 కల్లా. సో ఇవన్నీ కూడా అప్పుడైనా వెనక్కి తగ్గుతాయా? డెఫినెట్ గా తగ్గుతాయి. ఎందుకంటే మనకి వీక్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయో అది స్ట్రాంగ్ చేసుకోవాలి. ప్రైమ్ మినిస్టర్ గారు అదే పని మీద ఉన్నారు. ఇప్పుడు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ దగ్గర అటు వెళ్ళేటప్పుడు సిలిగులి కారిడార్ ఉంది. సో ఆ కారిడార్ అది చికెన్ నెక్. అందుకని ఏం చేశారంటే రిలయన్స్, అంబానీ వాళ్ళ చేత అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టించారు. సో డెఫినెట్ గా అప్పుడు ఏంటంటే వేరే కంట్రీస్, ఇప్పుడు బంగ్లాదేశ్ ద్వారా చైనా వచ్చి వాళ్ళని అటాక్ చేసే ఇది ఉండదు. కాబట్టి సో మనం వీక్ ఉన్న పాయింట్స్ అన్ని స్ట్రాంగ్ గా చేసుకుంటే ఎవరు కూడా ఇండియా మీద వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఎందుకంటే పాకిస్తాన్ యుద్ధంలోనే చూపించాం, అందరూ ఆశ్చర్యకరంగా మనకు దగ్గర ఇంత ఆర్మ్స్ ఉన్నాయా అనేది ఎవరికి ఊహించని కూడా ఊహించలా. సో డెఫినెట్ గా జీడిపిలో కొంత పర్సెంటేజ్ దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి ఆ గ్రోత్ అనేది దాంట్లో వచ్చింది. సో డెఫినెట్ గా వీఆర్ వెరీ స్ట్రాంగ్.
సో లాంగ్ రన్ లో మనం జర్మనీని 2028 కూడా పట్టదండి నా ఉద్దేశం. ఎందుకంటే సిఐ చీఫే చెప్పారు 7 to 8% అని. అంటే 78% పట్టుకుంటే ఇంకా మీకు 28 కూడా పట్టదు, దానికంటే ముందే రావచ్చు. ఏదన్నా ఆపదలు వస్తే కానీ కొంచెం లేట్ అవుతుందో తప్ప క్రాస్ అవటం అనేది తథ్యం. జర్మనీని కూడా క్రాస్ అవటం అనేది తథ్యం. మనకు మెయిన్ ఫస్ట్ సెకండ్ ప్లేస్ లో అంటే వాళ్ళిద్దరూ మనకు అవసరం. వాళ్ళతో పోట్లాట పెట్టుకోకూడదు. ఎందుకంటే ఏ ప్రోడక్ట్ చేసినా చైనా చేసే ప్రోడక్ట్ అంత చీప్ గా ఎవ్వరు చేయలేరు. ప్రభు గారు ఇప్పుడు 2028 కల్లా మనం అంటే థర్డ్ ప్లేస్ కి వెళ్ళిపోతే జర్మనీని దాటేస్తే శక్తివంతమైన దేశంగా మనది ఉంటుంది. సో ఫస్ట్ అమెరికా, నెక్స్ట్ చైనా, ఈ రెండు దేశాలతో అంటే మనకి అదే మిత్రత్వం ఉంటుందా? అంటే మనం ఎదుగుతున్నామన్న వాళ్ళలో ఒక కుళ్ళు, ఒక రకమైన అంటే ఇప్పటికీ మనం చూస్తున్నాము అంటే వెనక నుంచి వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తుంది. చైనా అయితే డైరెక్ట్ గానే సపోర్ట్ చేస్తుంది, బట్ యూఎస్ మనకి ఏంటంటే ఒక ఫ్రెండ్లీగా ఉంటూనే ఒక రకమైన సపోర్ట్ ఇస్తోంది ఇండైరెక్ట్ గా. అంటే ఇప్పుడు యుఎస్ మ్యానుఫ్యాక్చరింగ్ లేదు, ఓన్లీ సర్వీసెస్ డేటా. యుఎస్ లో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ ఫార్మా సెక్టర్స్ అంతా మొత్తం చైనాకి పోయింది. అది పోవడానికి 40 years పట్టింది. ఇప్పుడు ఈయన ట్రంప్ ఏమంటారు, ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ కూడా నేను ఇక్కడ చేస్తాను అంటాడు. ఎంత టైం పట్టుద్ది? సో అక్కడి నుంచి మళ్ళీ రావాలంటే. సో ఈ టైంలో గనక మనం ఏదైతే చైనా నుంచి ఉన్న కంపెనీలు, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీలు ఇండియాకి తెచ్చుకుంటే డెఫినెట్ గా గ్రోత్ అనేది మల్టీఫోల్డ్ అవుతుంది. సో ఆ కంపెనీస్ కి ట్యాక్స్ హోప్స్ కానీ వాళ్ళకి అవసరమైన వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఏం కావాలో చూసి అప్పుడు మనకి ట్యాక్స్లు ఎక్కువ వస్తాయి. కాబట్టి ఎక్కువ కంపెనీస్, ఎంత ఎక్కువ కంపెనీస్ మనం తెచ్చుకుంటే అంత గ్రోత్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇది మెయిన్ మనకి. ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యుయేషన్ వాళ్ళని మనం గ్రాప్ చేయాలి. ఎందుకంటే వాళ్ళిద్దరికి పడట్లేదు. కాబట్టి ఇది మన ప్రైమ్ మినిస్టర్ చెప్పినట్టు అమృత్ కాల్ మనకి స్టార్ట్ అయింది 2047 అని టార్గెట్ పెట్టుకున్నాడు ఆయన. సో డెఫినెట్ గా ఈ 25 years లో ఇండియా విల్ గ్రో లైక్ ఎనీథింగ్. సో దీంట్లో మనం ఎక్కువ కంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో చేసుకుంటే డెఫినెట్ గా మనకు గ్రోత్ ఉంటుందండి బాగా. రైట్, థ్యాంక్ యూ ప్రభు గారు.